హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనం వచ్చేసి ఈరోజు లీఫ్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాము. చూసారు కదా, అందుకు వచ్చేసి మనకు ఆరెంజ్ నీడిల్, థ్రెడ్, అలాగే జరదోసి. ఓకేనా, చూసారు కదండి. ఇక్కడ లీఫ్ అనేది మనము ఇలా డ్రా చేసుకున్నాము. లీఫ్ సరిపోయేలాగా మనము జరదోసి అనేది కట్ చేసుకునేసి ఇక్కడ పెట్టుకున్నామండి, 1/2 ఇంచ్ అనేసి. ఓకేనా, మనం ఇక్కడ ఎలా వేసుకోవాలనేది చూసేద్దాము. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి స్టిచెస్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదండి. మనము లీఫ్ అనేది పైన వచ్చేసి మనం తీసేసుకొని థ్రెడ్, అలాగే ఒక చిన్న నాట్ లాగా అనేది మనం పైకి ఒక థ్రెడ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత జరదోసి అనేది తీసేసుకోవాలండి. సరే కదండి, మనం జరదోసి ఇట్లా పైకి అనేసి ఇలా తీసేసుకోవాలి మనకు థ్రెడ్కి. ఓకేనా, ఇలా మనం క్రాస్గా అనేది వేసుకోవాలి. సేమ్ మనము లీఫ్ స్టిచ్ అనేది ఇలా వేసుకున్నామో, అలాగే బీడ్స్తో ఎలా వేసుకున్నామో సేమ్ అండి అలాగే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 స్టిచ్ చేసుకున్న తర్వాత కింద మనము లాగా ఇంకొక స్టిచ్ చేసుకున్నాం, మనం పైకి వెళ్ళాము. పైన కూడా సేమ్ అండి అలాగే లాంగ్ అండ్ షార్ట్ లాగా అనేది మనం చిన్న లాగా ఇట్లా వేసేసుకున్నాం కదండి. మళ్ళీ వాటి జరద చేసుకునేసి మనం ఇక్కడ ఎంత కావాలనో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ జరదోసి వచ్చేసి మనము 4 అయినా వేసేసుకోవచ్చు, లేదంటే 5 అయినా వేసేసుకోవచ్చు అండి, మన ఇష్టం అండి. మనకు లెంత్ని బట్టే వేసేసుకోవచ్చు. మనం 4 వేసుకున్న బాగానే ఉంటుంది, 5 వేసుకున్న బాగానే ఉంటుంది. ఓకేనా, ఇలా అనేది మనము స్టిచ్ అనేది ఇలా వేసేసుకునేసి మనం అలా తర్వాత పైకి అనేది ఇలాగే వెళ్ళిపోవాలండి. చూసారు కదండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్లిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి మనము ఎలా వేసుకోవాలనేది స్టిచ్ అనేది ఇక్కడ చూసారు కదండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా స్టిచ్ అనేది వేసుకున్నామంటే లీఫ్ లాగా అక్కడక్కడ మనము ఇక్కడ లీఫ్ లాగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఫ్లవర్స్ దగ్గర ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన జరదోసి అనేది ఇలా వేసుకోవాలండి. ఓకేనా, మనం ముందు వీడియోలో వచ్చేసి మనము మామూలు నీడిల్తో ఎలా వేసుకోవాలనేది చూపించానండి. ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూసేయండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇలా చిన్న కట్ చేసుకుని ఇలా వేసుకున్నామంటే మనకు లాంగ్గా కట్ చేసుకొని వేసుకోవాలని మీకు రాలేదంటే కనుక ఇలా చిన్న ముక్కలుగా అనేది ఇలా కట్ చేసుకొని 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఇలా 1 ఇంచ్ అనేది కట్ చేసుకొని ఒకే లైన్లో ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుందండి ఇలా. ఓకేనా, చూసారు కదండి మనం ఇలా వేసుకున్నాము. మనం వచ్చేసి ఫ్లాట్గా వేసుకున్నామండి ఇప్పుడు జరదోసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఆ లిఫ్కి ఎలా వేసుకుని చూపిస్తానండి మీకు. చూసారు కదా, ఇక్కడైతే ఎన్నట్టు వేస్తున్నాను. గడ పక్కన లిఫ్ట్ అనేది మనం ఎలా వేసుకునేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. అక్కడ మనం ఎలా వేసుకునేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా, సేమ్ అండి ఇక్కడ పైన ఎలా తీసుకున్నామో అలాగే తీసేసుకుందాం. మనం థ్రెడ్ తీసుకున్నాం కదా, అలాగే చిన్నలాగా వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ స్ట్రైట్గా అనేది వేసుకోవాలండి. ఇందాక క్రాస్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా వేసుకోవాలి మనము. ఓకేనా, మనకు హైట్ వచ్చేకి ఇవి వేసాము కదా మనము జరదోసి, హైట్ వచ్చేకి ఇలా వేసుకోవాలి. ఇక్కడ నాట్ అయితే వేసుకుందాము. ఓకేనా, ఇది ఎంబోసిస్ అని అంటారు స్టిచ్ని. ఓకేనా, చూసారు కదా, ఇలాగనేది వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం పైన ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడ అనేది మళ్ళీ ఒకటి స్టిచ్ అనేది తీసుకొని మళ్ళీ ఒక చిన్న లాగా అనేది వేసుకొని అక్కడ మళ్ళీ జరద తీసుకొని ఇప్పుడు సేమ్ ముందు మనం ఎలా వేసుకున్నామో లీఫ్కి అలాగే క్రాస్కి అనేది వేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా క్రాస్గా వేసుకున్నామంటే మనకు ఇక్కడ హైట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదండి. ఇలా మనం జరదోసి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. మనకు లాంగ్గా ఉందంటే కనుక థ్రెడ్ అయినా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అండి, లేదా బీడ్స్ అయినా పెట్టేసుకొని అయినా వేసేసుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇలా హైట్గా ఇట్లా వేసుకున్నామంటే. చూసారు కదా, ఇలా మనం లాంగ్ అండ్ షార్ట్ లాగా ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ అక్కడ అలాగే సేమ్ అండి ఇప్పుడు చూపించిన విధంగానే వేసేసుకోవాలి మొత్తము లాంగ్ అండ్ షార్ట్ లాగా. ఓకేనా, చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మన పెడలో స్టిచ్కి ఎలా వేస్తున్నామో అలాగనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సేమ్ బీడ్స్లో కానీ మీకు ఎలాగో చూపించాను, నేను బీడ్స్ పెట్టేసుకొని చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అనేది అలాగే వేసుకోవాలి. మనకి ఇక్కడ జరదోసి వచ్చేసి మనం ఇట్లా 4 అయినా వేసేసుకోవచ్చు అండి, లేదంటే 5 అయినా వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా 4 వేసుకున్నా బాగానే ఉంటుంది లీఫ్కి అనేది.
చిన్న చిన్న లీవ్స్ అనేది ఇలా ఉంటాయండి. ఓకేనా, మనం పెద్దగా కావాలంటే పెద్దగానే వేసేసుకోవచ్చు అండి. ఓకేనా అండి, చూసారు కదా, సేమ్ అండి ఇలాగే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకొకటి వేస్తున్నాను, 5 వేస్తున్నాను, బాగుంటుంది. ఇక్కడ హైట్ వచ్చేసి చూసారు కదండి, మనకు హైట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ లీఫ్కి. నేను తర్వాత వచ్చేసి మనకు అవుట్లైన్కి ఇట్లా మనం జరదోసి అయినా కుట్టుకోవచ్చు అండి, లేదంటే మనం బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదా మనం జరీ థ్రెడ్ అయినా తీసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జరీ థ్రెడ్ అనేది వేసేస్తానండి. ఇక్కడైతే మనము ఎన్నట్ అనేది వేసేసుకున్నాము. సరే కదా, ఇక్కడైతే ఎన్నట్ అయితే వేసాను. చూసారు కదా, చాలా అంటే చాలా హైట్గా ఉంది. ఇక్కడ ఫ్లాట్గా ఉంది కదా, ఇక్కడ హైట్గా ఉంది. చూసారు కదండి, మీకు చాలా బాగుంటుంది. బిగినర్స్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. రెండింటికి తేడా చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి జరీ థ్రెడ్తో నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓకేనా, మనం ఇట్లా అవుట్లైన్కి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా, నేను 2 లైన్స్ వేస్తానండి. మనం 1 లైన్ వేసుకోవచ్చు, లేదంటే 2 లైన్ అయినా వేసుకోవచ్చు. గ్రాండ్గా కనపడాలంటే మనం 2 లైన్ వేసుకున్నామంటే లైన్స్ అనేది మనకు గ్రాండ్గా నిండుగా అనేది కనపడుతుంది. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా అనేది ఫుల్ఫిల్ చేసుకుందామండి అవుట్లైన్. అప్పుడు మనకు లీఫ్ షేప్ లాగా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, బిగినర్స్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా ఉన్నాయి, ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలా అనేది మళ్ళీ మనము ఇంకొక టైము అనేది వేసుకున్నామంటే ఇంకా గ్రాండ్గా కనపడుతుందండి మనకు అవుట్లైన్ అనేది. ఓకేనా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది మనం మొత్తం వేసుకున్నాము. చూసారు కదండి, నేను 2కి లీఫ్కి వేసాను. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. హైట్ అనేది చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.